నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దాం అనుకున్నానండి. హేమ గారు అడిగారండి. గుడ్ ఈవెనింగ్ సార్. గుడ్ ఈవెనింగ్ మా. ఐఎమ్ హేమ ఫ్రమ్ బెంగుళూరు. వెరీ గుడ్ మా. ఐఎమ్ వాచింగ్ యువర్ వీడియోస్ ఫ్రమ్ 1 ఇయర్. ఐ లైక్ ద వే యూ ఎక్స్‌ప్లెయిన్ ద ట్రీట్మెంట్స్ అండ్ గైడెన్స్. థాంక్ యూ సో మచ్ మా. మీలాంటి వాళ్ళు మంచి పాజిటివ్ కామెంట్స్ పెడితే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేటివ్ అవేర్‌నెస్ వీడియో పెట్టడానికని నాకు ఎంకరేజ్‌మెంట్ ఉంటుంది. సార్ ఐఎమ్ యూజింగ్ ట్రైలూమా క్రీమ్ ఫర్ మెలాస్మా and it is suggested by a dermatologist. Is it safe to use? She said to apply 2 times in a week for 1 month at night time. And also ఇంకొక క్రీమ్ కూడా సజెస్ట్ చేశారు. దానికి 5 రోజులు పెట్టమని అన్నారు. ఇలాంటిది మనం అప్లై చేయొచ్చా? ట్రైలూమా క్రీమ్ అనేది యూస్ చేయొచ్చా? కైండ్లీ హెల్ప్ అని అడుగుతున్నారండి. హేమ గారు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ట్రైలూమా క్రీమ్, బైలూమా క్రీమ్ ఇలాంటి అనేక రకమైన క్రీమ్స్ అన్ని పిగ్మెంటేషన్స్ కి ఉంటాయి. కానీ అది ఎన్నాళ్ళ వరకు వాడొచ్చు, ఏ విధంగా వాడొచ్చు, ఎలా మనకి ప్రాబ్లమ్స్ అవుతుందా కాదా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. నేను ప్రజలకి, నా వీక్షకులకి, నా సబ్స్క్రైబర్లకి రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే. ఇష్టం ఉన్నట్టుగా మనకి స్టిరాయిడ్ బేస్డ్ క్రీమ్స్ అనేటివి అడపదడపగా సంవత్సరాల కొద్దీ వాడకూడదండి. డాక్టర్ ఏదైతే ఇచ్చారో కొన్ని రోజుల వరకు వాడమని మాత్రమే ఇస్తారు. అంతకంటే ఆ స్టిపులేటెడ్ డ్యూరేషన్ కంటే ఎక్కువ రోజులు మీరు వాడారు అని అంటే దాని అర్థం ఏంటనంటే మీకు విపరీతంగా మీకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డాక్టర్ దగ్గరికి వచ్చి డాక్టర్ గారు ఇట్లా నాకుంది ప్రాబ్లం అని చెప్పి మీరు డీటెయిల్‌గా డిస్కస్ చేస్తే మీ స్కిన్‌ని చూసి అనలైజ్ చేసి దానికి తగ్గట్టుగా మేము ట్రీట్మెంట్స్ అనేటివి ఇస్తాం. ఒక డ్యూరేషన్ వరకు ఇస్తాం. ఒక 1 మంత్, ఒక 3 మంత్స్, ఒక 6 మంత్స్ అలా ఇస్తామనమాట. అలా మనం చేసుకుంటూ ఆ ట్రీట్మెంట్‌ని ఆ విధంగా మనం మార్చుకుంటూ ఆ విధంగా మనం లేజర్ స్పీల్స్ ఏమైనా యాడ్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా మనకి బావుంటుందనమాట. అయితే పిగ్మెంటేషన్స్‌కి ఈ విధంగా ఏ విధంగా ప్రాబ్లమ్స్ వస్తాయి అనే దాని గురించని నేను మీకు ఇవాళ వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, కోకాపేట్, ఎల్బీ నగర్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి మంగు మచ్చలు అనేటివి విపరీతంగా ప్రాబ్లమ్ అవుతూ ఉంటాయి. నా దగ్గర చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారండి పేషెంట్స్. వాళ్ళకి ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి. మంగు మచ్చలతోటి మనకి ఆరోగ్యరీత్యా ఏమి ప్రాబ్లమ్ కాదండి. అది మనకి ఎటువంటి అంటువ్యాధులు కాదు, ఎటువంటి ఇబ్బందులు కలిగించవు. కానీ మంగు మచ్చలు ఉండటంతోటి నలుగురితో వెళ్ళటానికని కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటివి బాగా తగ్గుతూ ఉంటాయి. ఎప్పుడైనా గాని ఇండియన్ సినారియోలో ఫంక్షన్స్‌కెళ్తే ఫస్ట్ నలుగురు అడుగుతారు. మీకసలు ఏమైపోయింది? ప్రాబ్లమ్ ఏమైపోయింది? అని చెప్పి దెప్పి పొడుస్తూ ఉంటారు. ఇలాంటి మంగు మచ్చల ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి ఇలాంటి అనేకమైన సంఘటనలనేవి జరుగుతూ ఉంటాయి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది ఒక్కొక్కరికి తగ్గిపోతూ ఉంటుంది. సో, అలాంటప్పుడు మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయా? అని ఆలోచిస్తూ ఉంటారు. అలాంటప్పుడే కొన్ని ఇలాంటి క్రీమ్స్ అనేటివి దొరుకుతూ ఉంటాయి. అవి మీరు మెడికల్ షాప్స్‌లో ఈజీగా దొరికిపోతూ ఉంటాయి. అవి దొరికిపోగానే ఇమ్మీడియేట్‌గా పెట్టటం అనేది ఉంటూ ఉంటుంది. అలానే బ్యూటీ పార్లర్స్ కూడా చెప్తూ ఉంటారు. మీకు మంగు మచ్చలొచ్చాయి, మీకు మంగు మచ్చలు పోవటానికని కొన్ని క్రీమ్స్ ఇస్తాను తీసుకోండి అని చెప్తారు. మీరు గూగుల్‌లో టైప్ చేయంగానే మై ఫెయిర్ క్రీమ్ అని ఒకటి వస్తూ ఉంటుంది. అలానే బెట్నోవేట్ క్రీమ్ అని వస్తూ ఉంటాయి. ఇవన్నీ స్టిరాయిడ్ క్రీమ్స్ అనమాట. ఇష్టం ఉన్నట్టుగా అడపదడపగా మీకు ఏ క్రీమ్స్ దొరికినా గానీ ఇష్టం ఉన్నట్టుగా అలా వాడకండి. దయచేసి మీరు వాడకండి. క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికొచ్చి అన్ని విధాలుగా ట్రీట్మెంట్ తీసుకోండి. కోవిడ్ జరిగినప్పుడు మనం అన్నీ రియలైజ్ అయినాం కదండీ! 5 ఏళ్ల క్రితం, 6 ఏళ్ల క్రితం మనం రియలైజ్ అయినాం గదా! డాక్టర్ దగ్గరికెళ్లి ఒక పద్ధతి ప్రకారంగా చెయ్యాలి అని మనం తెలుసుకున్నాం. సో, మంగు మచ్చలు కూడా అంతేనండి. డాక్టర్ దగ్గరికొచ్చి సరైన క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి మీరొచ్చి, మీరు ట్రీట్మెంట్ మీరు అసలకి ఎంతవరకు అవసరం, ఏ విధంగా ఏంటి, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించని మనం డిస్కస్ చేసుకోవాలండి. మంగు మచ్చలనేటివి ఎందుకొస్తాయి? మంగు మచ్చలనేటివి మనకి జన్యుపరంగా అయినా రావచ్చండి. లేకపోతే చర్మంలో దానంత అదే ఆటోగా మనకలా రావచ్చనమాట. అంటే దానంత అదేగా మనకి స్పాంటేనియస్‌గా రావటాన్ని దానికి చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. జన్యుపరంగా వస్తే గనక మంచి రిజల్ట్స్ అనేటివి మీకు దానంత అదే తగ్గిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. టాబ్లెట్స్, క్రీమ్స్, పీల్స్, లేజర్స్‌తో సంబంధం లేకుండా మీకు దానంత అదే తగ్గిపోయే ఛాన్స్ ఉంటది. కానీ అది ఎప్పుడు తగ్గుతుందో తెలీదు. 2 నెలల, 2 రోజుల, 2 సంవత్సరాల, 20 సంవత్సరాల. సో, అందుకోసమే దాన్ని తగ్గించుకోవటానికని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మంగు మచ్చల్లో చర్మంలో ఏం జరుగుతుంది? అసలు ఏ విధంగా అవుతుంది అనే దాని గురించని మీరు మా దగ్గరకొస్తే నేను తప్పకుండా చెప్తాననమాట. అది ఏ విధంగా అసలకి చర్మంలో ఏ లేయర్‌లో ఉంది, పిగ్మెంటేషన్ ఏ విధంగా ఉంది అని నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాను. అది చర్మంలో పైన పొర ఉంటుందండి, కింద పొర ఉంటుంది. పైన పొర, కింద పొర మధ్యలో మనకి నల్ల కణాలుంటాయి. ఈ నల్ల కణాలనేది మనకి మెలనిన్ అనేది ఇస్తూ ఉంటాయి. ఈ మెలనిన్ అనేది
హార్మ్ఫుల్ అల్ట్రావైలెట్ రేడియేషన్ ని కంట్రోల్ చేస్తుంది అనమాట. అప్పుడు మన చర్మంలో బెనిఫిట్ అనేది ఉంటుంది అనమాట. ప్రొటెక్షన్ గా పనిచేస్తుంది. అయితే ఈ మెల్నోసైట్ ఏదైతే ఉంటుందో నల్ల కణం కిందికి జారి పడుతుంది. అది కిందికి జారి పడినప్పుడే ఎపిడర్మల్ మెలాస్మా, డర్మల్ మెలాస్మా అని పైన లేయర్స్ లో కింద లేయర్స్ లో పిగ్మెంటేషన్ ని వదిలిపెడుతుంది అనమాట. ఈ పిగ్మెంటేషన్ వదిలిపెట్టిన దానికి మనము టాబ్లెట్స్ అనేటివి వేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. కొన్ని స్పెషల్ టాబ్లెట్స్ ఉంటాయి. అలానే మనకి దాంతో పాటు గ్లూటథైన్, వైటమిన్ సి టాబ్లెట్స్ కూడా ఉంటాయి. దానితో పాటు ఇతరత్ర లేజర్స్, పీల్స్ కూడా ఉంటాయి అనమాట. మంగు మచ్చలకి చాలా ఇబ్బందికరంగా మారుతున్నందుకు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గుతున్నందుకే మనం ఈ ట్రీట్మెంట్స్ అనేటివి చేస్తామండి. చాలా సేఫ్ గా ఉంటాయి. మా దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి ఈ టాబ్లెట్స్ వాడుకుంటూ మెయింటైన్ చేసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. టాబ్లెట్స్, లేజర్స్ కాంబినేషన్స్ అనేటివి మనం మంచి ట్రీట్మెంట్స్ తోటి చేయగలుగుతామండి. టాబ్లెట్స్ అనేటివి మనం డైలీ తీసుకోవాలండి. లేజర్స్ అనేటివి మనం నెలకు ఒకసారి మనం తీసుకుంటూ ఉంటే బెటర్ రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. లేజర్స్, పీల్స్ అనేటివి కూడా మనం రెగ్యులర్ గా ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. అయితే మనకి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే టాబ్లెట్స్, లేజర్స్ మనము ఒక 6 to 8 మంత్స్ మనం చేసుకొని మంచి రిజల్ట్ తెచ్చుకొని దాని లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ ఫస్ట్ డేలో ఏదైతే స్టార్ట్ చేస్తామో లాస్ట్ డేలో కూడా అలానే మనం మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. 3 నెలలకు ఒకసారి లేజర్ చేయటం కానీ, పీల్ చేసుకోవటం కానీ, అకేషన్స్ ఉన్నప్పుడు మళ్ళీ కొన్ని టాప్అప్ సెషన్స్ చేసుకోవటం కానీ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. మంగు మచ్చలు అనేటివి చాలా మొండివండి. ట్రీట్మెంట్ తీసుకోకపోతే మనకి మంగు మచ్చలు అనేటివి పెరుగుతాయి. అంతేగాని హానికరంగా, ఆరోగ్యకరంగా ఏమి ఉండదండి. నలుగురితో వెళ్ళటానికని బాగా ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టే మనం మంగు మచ్చలుగా మనం ట్రీట్మెంట్ అది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మనకి అక్కడ రెస్ట్రిక్ట్ అవుతుంది. సార్ నాకు ఒక క్రీమ్ ఇవ్వండి సార్, నాకు క్రీమ్ సరిపోతుంది, నాకు ఒక క్రీమ్ పేరు చెప్పండి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. ఈ క్రీమ్ పేరు చెప్తున్నందుకే ఇది ఒక్క క్రీమ్‌తో పోతుందనే అనుకున్న ఆ ఆలోచన విధానంతోటే చాలా మంది మోసపోతున్నారనమాట. ఆ క్రీమ్ అనేది మీరక్కడ ఏదైతే ఉంటుందో, మీరు మెడికల్ షాప్‌లో తీసుకుంటూ ఉంటారు, బ్యూటీ పార్లర్‌లో తీసుకుంటూ ఉంటారు. పక్కన ఇంటి వాళ్ళు చెప్పారని, ఫ్రెండ్స్ చెప్పారని చెప్పి కొన్ని క్రీమ్స్ వాడుతూ ఉంటారు. ఇలాంటివి అన్నీ మీరు ఖచ్చితంగా ఆపాల్సిన అవసరం ఉంటుందండి. ఇష్టం ఉన్నట్టుగా మనం వాడకూడదు. ట్రైలూమా క్రీమ్ కూడా నేను చెప్తున్నాను కదండీ! మా వీక్షకులు, సబ్స్క్రైబర్ హేమ గారు అడిగారు కదండీ! మీరు ట్రైలూమా క్రీమ్ కూడా డాక్టర్ చెప్పిన స్టిపులేటెడ్ డ్యూరేషన్ వరకే మీరు వాడాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువ రోజులు మీరు వాడారంటే స్కిన్ లో ఎట్రోఫీ వచ్చి, టెలాంజెక్టేసియస్ వచ్చి, ఊక్రోనోసిస్ వచ్చి చర్మంలో కండిషన్ అనేది ఇంకా విపరీతంగా మారిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఖచ్చితంగా ఇలాంటి క్రీమ్స్ మైఫేర్, ట్రైలూమా, అలానే మీకు ఇతరత్ర స్కిన్ షైన్, స్కిన్ లైట్ ఇలాంటివి అనేక రకమైన క్రీమ్స్ మీకు మార్కెట్ లో దొరుకుతూ ఉంటాయి. వాడుకుంటూ ఉంటారు, ఎర్రగా అయిపోతుంది, నలుపు తగ్గిపోతుంది, చాలా బాగుంది అని అంటారు. అలాంటిది ఏది కాదండి. మంచిగా మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్రీమ్ పెట్టినాక 15 రోజుల్లో మీకు పోయింది అని అంటే ఆ క్రీమ్ కరెక్ట్ కాదు. మీకు పీల్స్, లేజర్స్ లో మీకు ఎన్నో విధాలుగా కష్టపడితేనే మనకు ఉంటుంది. ఒక స్పెషల్ పీల్ ఉంటుందండి. అది ఒక నెల 2 నెలల్లో మీకు ట్రీట్మెంట్స్ వస్తాయి. కానీ మనం దాన్ని అది మెయింటైన్ చేసుకోవాలన్నమాట. అది ఎంతో విధంగా మనం చేస్తే గానీ అది సెట్ కాదనమాట. సో లేజర్స్ కూడా 8 నెలలు పడుతుంది. అంత ఫాస్ట్‌గా వస్తున్నాయంటే ఆ స్టెరాయిడ్ క్రీమ్స్‌ని మీరు జాగ్రత్తగా ఉండాలి. గోరీ ఫేస్ క్రీమ్ అని ఒకటి దొరుకుతుందండి. ఇంటెన్స్ వైటనింగ్ క్రీమ్స్ అని దొరుకుతాయి. ఫెయిర్‌నెస్ క్రీమ్స్ అని దొరుకుతాయి. అవన్నీ ఇష్టమున్నట్టుగా మీరు ఆన్‌లైన్‌లో కొనుక్కొని చేయకండి. సో ఇది నా సలహా అండి. నా ఈ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో మీరు కూడా పాలుపంచుకుంటారని ఆశిస్తున్నాను. మంగు మచ్చలు ఎవరికైనా ఉన్నా కానీ వాళ్ళకి ఈ వీడియోస్‌ని షేర్ చేయండి. భుజం తట్టి చెప్పండి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అని. ఇష్టమున్న క్రీమ్స్ వాడటం కానీ, మార్కెట్‌లో ఉన్న క్రీమ్స్ కానీ అన్నీ పెట్టుకొని చర్మంలో డ్యామేజ్ చేసుకుంటున్నారంటే వాళ్ళకి కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. హేమ గారు అడిగినట్టుగా మీరు కూడా ఒక డీటెయిల్‌గా కామెంట్ పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు ఒక డీటెయిల్ వీడియో రిప్లై అనేది నేను చేయగలుగుతాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, కోకాపేట్, ఎల్బీ నగర్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.